ఆ రోజు జరిగింది ఏంటంటే అసలు కేటీఆర్ గారు చాలా సీరియస్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకొని సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో ఉన్నది బేస్ చేసుకొని ఎవ్రీ పేజ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తూ వస్తున్నాడు. అసలు దేనికి ఎంత డబ్బులు ఖర్చు అయితే, దేనికి ఎంత అవుతుంది, ఎక్కడ నుండి ఎంత ఇన్కమ్ వస్తుంది, సెంట్రల్కి వెళ్ళి ఎంత వస్తుంది, మన రిసిప్ట్స్ ఎన్ని ఉంటాయి, ఇవన్నీ ఒకటి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఖర్చు మిగులు చూపిస్తూ ఉన్నాడు. చాలా బాగా చెప్తున్నాడు, ఎవరిని విమర్శించలేదు, కరెక్ట్గా ఏది ఎట్లా చెప్పాలో చెప్తూ ఉన్నారు. దాంట్లో చెప్పారన్నట్టు అంటే రూపాయి వస్తే మనకి ఇన్కమ్ 42 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది, మిగిలినంతా మిగులు బడ్జెట్. మా తెలంగాణ వచ్చిన రోజు మాకు ఇట్లా ఉండింది, మేము అప్పటికన్నా ఇంకెక్కువ మిగులు బడ్జెట్ మిగిల్చి ఇచ్చినాం మీకు అనేది అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకటి మిగులు బడ్జెట్ ఇవ్వడమే కాకుండా ప్రాపర్టీస్ కూడా, ఆస్తులు కూడా క్రియేట్ చేసినాం మేము 10 సంవత్సరాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, మేము మామూలుగా నేను సునీత క్యాజువల్గా కూర్చొని ఉన్నాం, బట్ చెప్తూనే ఉన్నారు. ఒక 2-3 సార్లు డిస్టర్బ్ చేశారు. ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికి 2-3 మంత్రులు డిస్టర్బ్ చేశారు మధ్యలో. ఎప్పుడైనా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మా వాళ్ళు ఎవరు మాట్లాడుతూ ఉన్నా ఒక 10 మంది ఇన్వాల్వ్ అవుతుంటారు. మంత్రులు, విప్స్, లాస్ట్కు ఎమ్మెల్యేలకు కూడా ఇస్తారు డిస్టర్బ్ చేయడానికి, అంటే ఆ ఫ్లోని డిస్టర్బ్ చేయాలని వీళ్ళు మాట్లాడుతుంది. హరీష్ రావు గారు మాట్లాడడం కానివ్వండి, ఇంకెవ్వరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడినా ఒక 4 ఇన్వాల్వ్ అవుతారు. అప్పటికే ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పటికే 3-4 మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు అట్లే ఒక్కొక్కసారి అయితే నిల్చొనే ఉన్నాడు, అట్లాగే ఆ సభ్యులు మాట్లాడిన దాకా నిల్చొనే ఉన్నాడు, కూర్చోమని కూడా కూర్చోలేదు, అట్లాగే నిల్చొని వాళ్ళు చెప్పింది విన్నాక మళ్ళీ ఫ్లో స్టార్ట్ చేసి లాస్ట్కి వచ్చి ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యారు. అసలు సందర్భం లేదు, అసలు ఏమీ లేదు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, మేము సైలెంట్గా మేమిద్దరం వెనకాల కూర్చున్నాం. మేము ఆయనకి చెప్పాల్సింది ఏమీ లేదు, ఆయన ఫుల్గా అవగాహన ఉన్నదే మాట్లాడుతున్నారు. సడన్గా లేచి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు 2 మాటలు అన్నారు, రాష్ట్రం అంతా విన్నారు. నీ వెనక కూర్చున్న అక్కలను నేనేమన్నా అక్కలన్నా అంటాడు, నేను వాళ్ళని అన్నానా అక్కలన్నా అంటాడు. నీ వెనక కూర్చున్న అక్కలు మమ్మల్ని ఇక్కడ ముంచిండ్రు, నిన్ను కూడా అక్కడ ముంచుతారు, వాళ్ళని నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది, ఇట్లా చేతులు చూపించుకో అంటాడు. ఒక్క నిమిషం నాకు అర్థం కాలే, అసలు నేను ఏదో మూడ్లో ఉన్నాను, మేమిద్దరం ఏదో మాట్లాడుతున్నాం, అట్లా మమ్మల్ని చూపించుకుంటూ మాట్లాడుతుంటే అప్పుడు అటెన్షన్ అక్కడ ఇచ్చినాం ఏం మాట్లాడుతున్నాడని. అప్పుడు వెనకకెళ్ళి జగదీష్ రావు వచ్చి ఇట్లా అన్నాడు అని మాట్లాడుతుంటే నేను లేసాను. ఏం అన్యాయం చేసినాం నీకు, ఏం మోసం చేసినాము అనేది నేను కొంచెం టెంప్ట్ అయిపోయాను. అంటే నువ్వు నన్ను నమ్ముకొని వస్తే నీకేం నష్టం జరగలేదు కదా అని యాంగిల్లో కొంచెం బాధ అనిపించి మాట్లాడేసిన. 1-2 మాటలకి కట్ చేసేసిండ్రు వాళ్ళు. నేను ఒక 2 మాటలు మాట్లాడేసరికి అప్పటికి అందరు లేసారు, అరుస్తూనే ఉన్నారు. అంత గట్టిగా అరవడానికి ఎందుకు నేనంటే నా వాయిస్ నాకే వినిపిస్తలేదు అందులో. మైక్లో నేను అంత గట్టిగా అరవడానికి కారణం ఏంటంటే నా వాయిస్ నా గొంతు నాకే వినిపించట్లేదు. అసంకల్పితంగా వస్తే మాటలు అంటారు చూడండి, అట్లా వచ్చేసినాయి నాకంటే. ఏం మాట్లాడుతున్నానో ఆవేశంలో అర్థం కాకుండా, బాధలో అర్థం కాకుండా, ఏమన్నావు నువ్వు, మోసం అన్నావు, ఏం మోసం చేశాం మేము అసలు, నిజంగా ఆ పార్టీకి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినాం, ఏం మోసం చేసాము, నీకేం నష్టం జరిగిందని యాంగిల్లో నేను కొంచెం ఆవేశంగా, ఎంతమంది లేసారో అరవడానికి, మొత్తం అందరు లేసేస్తే ఎంత గట్టిగా అరిచానంటే వాళ్ళది డామినేట్ చేయడానికి అని అరవడం జరిగింది. నాకేమర్థమైందంటే కేటీఆర్ గారు మాట్లాడుతున్న ఇష్యూని డైవర్ట్ చేయడానికి మమ్మల్ని టార్గెట్ చేశారు. సింపుల్ ఏమంటానమ్మంటే కొన్ని ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. నేను కూడా ఆ రోజు అసెంబ్లీలో నన్ను మోసం చేశారు, మిమ్మల్ని కూడా మోసం చేస్తారు కేటీఆర్ గారు అని మాట్లాడినప్పుడు నేను టెంప్ట్ అయిపోయినా. నేను రమ్మంటే నీవు వచ్చినప్పుడు నీకు గౌరవప్రదంగానే ఉన్నావు కదా, ఇప్పుడు నీకేం నష్టం జరిగిందనే లెవెల్లో మాట్లాడాలంటే చాలా ఉంటాయమ్మా. ఒక 20 సంవత్సరాలు ఒక పార్టీకి సర్వీస్ ఇచ్చిన తర్వాత ఆ పార్టీని వదిలిపోతున్నామంటే పొలిటికల్గా ఎన్ని ఆలోచిస్తామో, ఎన్ని అవమానాలు జరుగుతుంటాయి, ఎందుకు వదిలిపెట్టిపోతాం. నేను బేస్ చేసుకున్న నా బేస్ని నేను వదిలిపెట్టిపోతున్నా అంటే దాని వెనకాల ఎన్ని అవమానాలు ఉంటాయి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎందుకు స్టెప్ వేస్తాం. నా ఒక్కదాని వల్లనే ఆ రోజున 19 మందిలో నేను ఒక్కదాని పోతే వాళ్ళ సిఎల్పి పోయిందా అంటే పబ్లిక్కే బయట తెలియని వాళ్ళకు మిస్గైడ్ చేయడం తప్పిస్తే 19 మంది ఉన్నారు ఆ రోజు. సబితమ్మ ఒక్కది పోతేనే సిఎల్పి పోయిందా. అన్నిటికైనా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత బట్టి గారు వచ్చి కన్విన్స్ చేస్తారనుకున్నాం, ఒక పెద్ద తరాగా ఎందుకు ఇదంతా న్యూసెన్స్ చేయొద్దు అని కన్విన్స్ చేస్తారనుకుంటే బట్టి గారు మాట్లాడిన మాటలు ఇంకా బాధేసినాయి. అంటే ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు, నా 10 పోయిందని మాట్లాడుతున్నారు. నేను మీ ఇంటికి వచ్చాను, మీకు చెప్పాను,
ఎంతో చెప్పినా మీరు వినలేదు. ఏం మాట్లాడారు? మరి మీ ఇంటికి వచ్చి బతిలాడిన తర్వాత మీరు ఎందుకు ఆ రోజు రూట్ నా మార్చుకోలేదు? ఇంటికి వచ్చి ఏం మాట్లాడారండి? ఆ రోజు వారు వచ్చారు, పిసిసి ప్రెసిడెంట్ గారు వచ్చారు, జానారెడ్డి గారు వచ్చారు, సుధీర్ రెడ్డి గారు వచ్చారు, రామ్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మాట్లాడాం ఇంటర్నల్గా కొన్ని విషయాలు. ఎందుకు నేను హర్ట్ అవుతున్నాను, ఎందుకు నేను బాధపడుతున్నాను అనేది నేను కూడా చెప్పాను వాళ్ళకు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుండి రాజకీయంగా నా ప్రాధాన్యత రంగారెడ్డి జిల్లాలో తగ్గించాలనే ప్రయత్నం ఏ విధంగా జరుగుతూ వస్తుంది అనేది ఒకటి అక్కడక్కడ స్టెప్స్ చెప్పుకుంటూ వచ్చాను. మరీ ప్రధానంగా 2018 ఎలక్షన్స్ కన్నా ఒక 6 నెలల ముందు నుండి జిల్లాలో కానీ పార్టీలో కానీ జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళతో డిస్కస్ చేశాను. మీరు ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తున్నారు. ఫైనలీ జానారెడ్డి గారు ఏమడిగారు, ఏంటమ్మా మరి ఈరోజు రూమర్స్ వస్తున్నాయి బయట అంటే, నాకు అట్లాంటి ఆలోచన లేదు అన్నాను. అసద్ వాళ్ళ ఇంటికి ఎందుకు పోయావు అని అడిగారు. అక్బర్ అసద్ వాళ్ళ ఫ్యామిలీ మాకు చాలా క్లోజ్. ఇందిరారెడ్డి గారికి ఓవైసీ గారు ఉన్నప్పటి నుండి, పెద్ద అయిన సలావుద్దీన్ ఓవైసీ ఉన్నప్పటి నుండి ఇందిరారెడ్డి గారిని ఒక పెద్ద కొడుకులాగా చూసేవాడు ఆయన. బట్ వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా క్లోజ్. సో అక్బర్కి బాగాలేదు అని చూడ్డానికి పోయాను. ఆయన కొంచెం హెల్త్ బాగాలేదని చూడడానికి పోయాను, పలకరించడానికి పోయాను. అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు మీరు రెండమ్మంటే కుదరదు బాబు, రాలేకపోతానని చెప్పాను. అదే మాట చెప్పాను వీళ్ళకు. అసలు అట్లాంటి ఆలోచన లేదు అని చెప్తే, మీరు కానీ నేను కానీ ఉంటే ఏం చెప్తాము? సపోజ్ విజయ అలిగింది, బయట టీవీలో వచ్చి మాట్లాడాలా? నీతో మాట్లాడి నువ్వు నేను మాట్లాడుకొని వెళ్ళిపోతామా? దా విజయ బయట ఖండిద్దాం అని చెప్తామా? బయట మీడియా ఉన్నారు, ఒక్క మాట మాట్లాడకుండా ఇద్దరు 1 by 1 వెళ్ళిపోయారు. అంటే ఖండిద్దాము అనేది, ఈ మాటలు ఖండిద్దాం సవితమ్మ అనే మాటలు ఎవరు అనలేదు. సో అందరు వెళ్ళిపోయారు. బట్టి గారు కూడా బయటికి వెళ్ళి ఒక్కడు మళ్ళీ లోపలికి వచ్చాడు. రెండమ్మ ఖండిద్దామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదండి అన్న, అంతే ఇంకెళ్ళిపోయినరు. బట్టి గారు కూడా వెళ్ళిపోయినరు. సో అక్కడ నా ఇంటికి వచ్చి నన్ను తోసేశారు. నా ఇంటికి వచ్చి నన్ను అవమానం చేసి ఒక రకంగా నన్ను పార్టీకి వెళ్ళి తోసేసినట్టు చేశారు. ఒక్క నిమిషం అర్థం కాలేదు, ఎందుకు వచ్చారు, ఎందుకు అడిగారు, ఎందుకు పోయారు అనేది అర్థం కాలేదు. బట్టి గారు ఏమో నా పదవి పోతుంది, మీరు ఉండండి అని నేను బతిలాడిని అంటారు. అసలు అట్లాంటి టాపికే రాలేదు కదా. ఒక పెద్ద మనిషి అట్లా అబద్ధాలు చెప్పకూడదు కదా. రైట్, ఈరోజు మీరు ఏమంటున్నారు, నీ ఒక్కదాని వల్ల నేను సిఎల్పి పోయింది నాకు అంటున్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు మీ పార్టీ మీకు ప్రాధాన్యత ఇవ్వాలి? మీ పార్టీ దళితులకు అంత పెద్దపీట వేస్తుంది కదా, ఎందుకు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలి? 5 సంవత్సరాల కింద పార్టీలోకి వచ్చిన ఆయన ఎందుకు చేశారు? అక్కడ కదా మీరు అడగాల్సింది, సబితమ్మని కాదు. అక్కడ కదా మీరు కోపాన్ని చూపించాల్సింది. అది మర్చిపోయి ఊరికేదో నిజమే నేను పొరపాటే చేశాను అనుకోండి, 5 సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించలేనను? ఎందుకు ప్రశ్నించలేదు? 5 సంవత్సరాలు మర్చిపోయారా? అంటే మీరేం చేశారనేది మీకు తెలుసు, మీరేం చేశారనేది మీకు తెలుసు, మీ మనసుకు తెలుసు. ఎందుకు పోయింది సబితమ్మ అనేది మీకు అందరికీ తెలుసు. ఈరోజు అనవసరంగా లేచి ఏదో అన్యాయం చేసినట్టు, మేబీ ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ కోపం నా మీద చూయించినట్టున్నారు. ఎందుకంటే నేను అందుకే చెప్తున్నా, బట్టి గారికి ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పార్టీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కండి. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఏదో మా మీద చూపిస్తే ఎట్లయితుంది? అక్కడున్న ఆధిపత్య పోరుని నా మీద చూపించే ప్రయత్నం చేయడం నా భావ్యం కాదు కదా. బట్ మాట తీరు, నేనేమంటున్నా, బట్టి గారి మాట తీరు, ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు అంటే, పక్కనున్న ముఖ్యమంత్రి గారు ఎన్ని పార్టీలు మారి వచ్చారు మీ దగ్గరికి? ఫస్ట్ టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. మరి ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఆయన? మీ చుట్టుపక్కల ఈరోజు ఎంతమంది మీ పార్టీలో మారి మీ దగ్గరకు వచ్చిందో చూద్దాం అందులో. మరి నిన్నగాక మొన్న కేసీఆర్ గారు గెలిపించిన ఒక 10 మందిని తీసుకెళ్ళి మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా. అంతేందుకు ఈరోజు నాగేందర్కి మాట్లాడనీకి ఇచ్చారు కదా. మరి ఏ మొహం పెట్టుకొని మాట్లాడమన్నారు ఆయన? పార్టీ మారడమే సబితమ్మ చేసిన ఘోరమైన తప్పిదం అంటే దేశంలో ఎంతమంది మారట్లేరు? అందుకే అడుగుతున్నా, మీ పక్కనున్న ముఖ్యమంత్రి గారు ఎట్లా వచ్చారు? మరి ఎట్లా మీకు అడిగే అధికారం రైట్ ఎక్కడ ఉంది అంటున్నా నేను. ఇప్పుడు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందు? ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలొద్దంటివి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవరైనా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అంటివి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే విభజించి పాలించు అని ఎవరినైనా కూడా, ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఏమినిపించింది అక్కడ? కేటీఆర్ గారినేమో, కేటీఆర్ గారు అక్కల్ని నమ్ముకోకు, నేను మోసం చేస్తారని చెప్పాడు. కేటీఆర్ లేని మరుక్షణం అక్క మీరు కేటీఆర్ వాళ్ళని నమ్ముకోకండి, మీకు నష్టం జరుగుతుందని మాట్లాడినాడు. ఒకరోజు ఇది, ఒకరోజు ఈ మాట. ఈ 2 మాటలు ప్రజలు వినలేదా? తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి హోదాకు తగ్గుతుందా? అది తగ్గుతుందా? మాట్లాడొచ్చు అట్లా? అంటే
ఊసరవెల్లిలాగా మారడమో లేదంటే రెండు నాలుకల ధోరణి అంటారో రెండు రకాలుగా మాట్లాడడమో ఎట్లా వివరించాలనేది అర్థమవుతలేదు. సో నిజంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి అట్లా మాట్లాడుతూ ఉంటే ఏమర్థమవుతుంది? అవకాశానికి ఏ మాటైనా మాట్లాడతారు మీరు, ఎట్లా అవకాశం ఉంటే అట్లా ట్విస్ట్ చేసి మాట్లాడతారు అనేది అర్థమవుతుంది. ఇంకొక మాట,